ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఖైరతాబాద్ గణనాథుడితో పాటు సెంట్రల్ జోన్లో 3000 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. గణపతి నిమజ్జనానికి పోలీసులు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంతో పాటుగా ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనమైనటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి వివరాలు మనతో పాటు సెంట్రల్ డీసీపీ శిల్పవల్లి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మ్యామ్, మొత్తం ఇప్పుడు ఈ ఖైరతాబాద్ గణనాథుడు తర్వాత మొత్తం ఈ నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతాయి? బడా గణేష్ కి సంబంధించి 6th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో 6 o'clock కి నిమజ్జనం ప్రొసెషన్ స్టార్ట్ అయ్యేటట్టు, అట్లనే వీళ్ళంత మటుకు బై 1 or 1:30 కంప్లీట్ చేసేటట్టు, అలానే మిగతా ప్రొసెషన్స్ అన్ని మనం కూడా సిపి సార్ కూడా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అన్ని కూడా అర్లీగా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అందరికి ఆర్గనైజర్స్ కి చెప్పాలని చెప్పడం జరిగింది. గత 10 days నుంచి కూడా ఆల్ ఆఫీసర్స్ విజిటింగ్ చేస్తున్నప్పుడు ఆర్గనైజర్స్ కి చెప్పడం జరుగుతుంది. సో అర్లీగా తీస్తే కనుక మనము 6th లేట్ నైట్ 7th ఎర్లీ అవర్స్ కల్లా కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో. ఖైరతాబాద్ మహాగణపతి దాంతో పాటుగా మొత్తం ఓవరాల్ గా సెక్యూరిటీ ఎంతమందిని ఏర్పాటు చేశారు నిమజ్జనం కోసం? సెంట్రల్ జోన్ వరకు సంబంధించి ఒక 3000 వరకు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఏ విధంగా పర్యవేక్షణ కొనసాగుతుంది మేడం? దాంతో పాటుగా మన కమాండ్ కంట్రోల్ అక్కడ కంట్రోల్ రూమ్ ఏ విధంగా ఏర్పాటు చేశారు? ప్రతి ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్. అట్లనే ICCC నుంచి కూడా మానిటర్ చేస్తారు. ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఆఫీసర్స్ 3 shifts లో కూడా పనిచేస్తారు. అండ్ ఇక్కడ మనకి వాట్ ఎవర్ రెగ్యులర్ సీసీటీవీస్ అండ్ ఈ పర్పస్ కోసం పెట్టినటువంటి టెంపరీ సీసీటీవీస్ కూడా ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ గణనాథుడు ఏ టైం కల్లా దాదాపు ఇమర్షన్ పూర్తయ్యే అవకాశం ఉంది? లైక్ లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ వీఆర్ ట్రైయింగ్ టు కంప్లీట్ ఇట్ బై 1:30. సెంట్రల్ జోన్ కి ఏ ఏరియా ప్రధాన ఏరియాల నుంచి ఇమర్షన్ కోసం వస్తున్నాయి మేడం? వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? మనకి సెంట్రల్ జోన్ లో ఉన్నటువంటివి వస్తాయి ఎలాను, అట్లనే ఫ్రమ్ ఆల్ జోన్స్ పక్కన నైబరింగ్ కమిషనరేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. మనం వాటికి జనరల్ గా ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కమిషనరేట్ నుంచి వచ్చాయి, ఏ జోన్ నుంచి వచ్చాయని ఐడెంటిఫై చేయడానికి కలర్ కోడెడ్ అండ్ QR కోడెడ్ పోస్టర్స్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళవి ఏవైతే వెహికల్స్ మీద వస్తారో దానికి పెట్టుకుంటే మనకి ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో దాట్ ఎక్సర్సైజ్ ఇస్ గోయింగ్ ఆన్. అందరికి ఆర్గనైజర్స్ కి చెప్పడం జరుగుతుంది. అలానే ఆర్గనైజర్స్ అందరికీ కూడాను ప్రొసెషన్ లో భాగంగా ఎర్లీగా స్టార్ట్ చేయడము, ఆల్ ప్రికాషన్స్ తీసుకొని విగ్రహం సైజ్ కి తగ్గట్టుగా వెహికల్ బుక్ చేసుకోవడము, అండ్ డీజే లేకుండా ఆర్ దోస్ ప్యాడ్ బ్యాండ్స్ అని వస్తున్నాయి, రకరకాల సౌండ్ యాంప్లిఫైయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటున్నాయి, అవి కాకుండా ఒక సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ మిగతా వాళ్ళకి సౌకర్యం కలిగించకుండా, అట్లనే ఆల్కహాల్ ఆర్ ఎనీ అదర్ సబ్స్టెన్సెస్ కన్జ్యూమ్ చేయకుండా, పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళకి రంగులు అద్దుతూ చల్లుతూ లేకపోతే మహిళలకి ఇబ్బందికరంగా బిహేవ్ చేయొద్దు అని చెప్పి ఇటువంటివన్నీ కూడా ఆర్గనైజర్స్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడల్లా కౌన్సిలింగ్ ఆర్ ఆర్గనైజర్స్ అందరితో కూడా మనం ఒక మీటింగ్ ప్రతి జోన్ లో కూడా ఆల్ ఆఫీసర్స్ ఆర్ SHOs అందరూ కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఈ సూచనలు ఇస్తున్నాం. సిటీ పోలీస్ తో పాటుగా బయట నుంచి ఏ ప్రాంతాల నుంచి మనకి ఫోర్స్ వచ్చింది, దాంతో పాటుగా మిగతా ఫోర్స్ ఏమైనా వినియోగిస్తారు? ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవ్రీ టైం లాగే ఈసారి కూడా డ్రా చేయడం జరిగింది. ఆల్ పోలీస్ యూనిట్స్, అదర్ యూనిట్స్ లైక్ CID అండ్ TGNA వీటన్నిటి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. మహాగణపతి నిమజ్జనం టైంలో చాలా మంది క్రౌడెడ్, అక్కడ చాలా మంది వస్తున్నారు, కొన్ని బ్యారిగేడ్స్ వైపు నెట్టుకొని రావడం జరుగుతుంది. సో ఈసారి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నారు అక్కడ మెయిన్ ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం? మీరు అన్నట్టు లాస్ట్ టైం కొంచెం బ్యారికేడింగ్ బ్రీచ్ చేయడం జరిగింది. ఈసారి అది పాత ఎక్స్పీరియన్స్ దృష్టిలో ఉంచుకొని గట్టి బ్యారికేడింగ్ ఇన్ కంపార్ట్మెంట్స్ చేస్తున్నాము. ఎవర్ ఇస్ కమింగ్ టు వాచ్ ది బడా గణేష్ ఇమర్షన్ వాళ్ళందరినీ కూడా కంపార్ట్మెంట్స్ లోకి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ, ఎక్సెస్ ఉన్న వాళ్ళకి హోల్డింగ్ ఏరియాలో పెట్టుకుంటూ వి హావ్ ప్రాపర్ మ్యాపింగ్ డన్ అబౌట్ ఎక్కడెక్కడ కంపార్ట్మెంట్స్ ఉండాలి, ఎంత వెడల్పుతో ఎంత లెంత్ తో ఉండాలి అనేది ఇవన్నీ కూడా డిజైన్ చేసి RNB వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రాబబ్లీ రేపు ఈవినింగ్ నుంచి బ్యారికేడింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ ఖైరతాబాద్ గణనాథుడు రెగ్యులర్ గా క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం అవుతారు మేడం. సో ఓవరాల్ ఈ ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్లు ఎన్ని అందుబాటులో? ఇప్పటికి ఆల్రెడీ 8 ఉన్నాయి. పీపుల్స్ ప్లాజాలో ఆల్రెడీ 8 ఉన్నాయి. మనకి గార్డెన్ పాయింట్ ఉంది, ఇంకా బేబీ పాండ్స్ దగ్గర NTR స్టేడియంలో కూడా నడుస్తున్నాయి. ఫైనల్ గా ప్రజలకి నిమజ్జనం వచ్చేటువంటి ప్రజలకి పోలీసుల తరఫు నుంచి మీరు ఎలాంటి సూచన? అందరూ కూడా నిమజ్జనం శాంతియుతంగా, ఇతరులకి అసౌకర్యం కలిగకుండా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని, అట్లనే వచ్చేటప్పుడు ఎటువంటి
విలువైన వస్తువులు లేకపోతే పెట్టుకున్నా కూడా అలర్ట్గా ఉండడము, ఎందుకంటే ఇదే టైం అని చెప్పి వి ఫైండ్ పిక్ పాకెటర్స్ ఆర్ సెల్ ఫోన్ దొంగతనాలు, చైన్స్ లాగే వాళ్ళ కోసం. ఎనీవే వీ హ్యావ్ డిప్లాయిడ్ క్రైమ్ టీమ్స్ అండ్ ఆకతేల్ కోసం అని చెప్పి షీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ అలర్ట్ టు ప్రివెంట్ ఎనీ ఆఫెన్సెస్. ఎలక్ట్రిసిటీ వైర్స్ ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి, మనం కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం కాబట్టి అందరూ కూడా విగ్రహాన్ని ట్రక్లోకి ట్రాక్టర్ అండ్ టస్కర్ మీద తీసుకునేటప్పుడు దగ్గర నుంచి నిమజ్జనం వరకు వచ్చేటప్పటి వరకు కూడా ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ రన్ అవుతున్న దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా కోరుతున్నాను. నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ చేశాం. జిల్లాల నుంచి కూడా పోలీసుల సిబ్బంది ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటుగా నిమజ్జనం రోజు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడంతో పాటుగా మహిళల కోసం షీ టీమ్స్, ఇతర బృందాలు కూడా రంగంలో ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఈ నిమజ్జనం అంతా పూర్తి చేసుకోవాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.